Hi everyone, welcome to Sree Academy. In this video, let us discuss preparation strategy for ECET Mechanical Engineering. So academics already started, so start preparation as soon as possible. So firstly, I would like to congratulate our previous student who got placed with good marks in good engineering college. And our first motto is to get a top rank. So manchi top rank vaste manam will get a manchi engineering college lo place aitam, then we'll get a good placement. So coming to mechanical engineering ECET, we have these subjects. So firstly, thermodynamics. So thermodynamics lo around basic thermodynamics, heat power engineering. So around 12 to 15 marks అనేది cover అవుతుంది for this thermodynamics engineering. So and next one, design of machine elements. So for design of machine elements, there are two subjects, DMM1 and DMM2, which is around 8 to 10 marks weightage అనేది cover అవుతుంది. Next, fluid mechanics and hydro machines, which is 10 to 12 marks అనేది cover అవుతుంది. And next, solid mechanics, we have engineering mechanics, strength of materials and solid mechanics. These three subjects comes under solid mechanics, which will cover 12 to 15 marks. And next one, production technology or manufacturing technology, workshop technology, production technology, advanced manufacturing technology. So we have around 4 to 5 subjects comes under manufacturing technology. It will cover around 20 to 25 marks, which is 1/4 part of engineering cell weightage. So 20 to 25 marks ante around 10% of the ECET weightage cover అవుతుంది. అండ్ ఆల్సో ఇంజనీరింగ్ పరంగా చూసుకుంటే అరౌండ్ ఒక 20% అనేది ఇంజనీరింగ్ వెయిటేజ్ దీని లోపలనే కవర్ అవుతుంది. సో మ్యాక్సిమం ఈ సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేయండి. ఫస్ట్ వన్ థర్మోడైనమిక్స్, నెక్స్ట్ వన్ సాలిడ్ మెకానిక్స్ అండ్ థర్డ్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ. ఈ 3 సబ్జెక్ట్స్ కవర్ చేస్తే విల్ గెట్ అరౌండ్ 50 to 60 మార్క్స్. సో 50 to 60 మార్క్స్ అనేవి ఈ 3 సబ్జెక్ట్సే కవర్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ engineering materials. It's also a very important subjects which covers around 8 to 10 marks. And next one, R&AC, which is 8 to 10 marks. Next, CAD/CAM, industrial management. So ఈ సబ్జెక్ట్స్ అనేవి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, అకార్డింగ్లీ వెయిటేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఎనీ ఎంట్రన్స్ టెస్ట్ వీ షుడ్ అనలైజ్ ద వెయిటేజ్. సో వెయిటేజ్ అనేది స్ప్లిట్ చేసుకోండి, ఏ సబ్జెక్ట్స్ ఏ టాపిక్స్ ఎంత వెయిటేజ్ని కవర్ చేస్తున్నాయి. సో ఆ వెయిటేజ్ పరంగా మీరు క్యాల్కులేట్ చేసుకొని దేనికి ఎంత టైం అనేది ఇవ్వాలో అట్లా ప్లాన్ చేసుకొని చదివితే ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ యూ. సో నెక్స్ట్ వన్, సో జూలై నుండి స్టార్ట్ చేస్తే మనం 3 quarters చూసుకుందాం. ఫస్ట్ వన్ జూలై టు సెప్టెంబర్. సో జూలై టు సెప్టెంబర్ వరకు ఏ టాపిక్స్ కవర్ చేయాలి, డైలీ ఎంత టైం అనేది దీనికి పెట్టాలి, సో విల్ డిస్కస్. సో ఫర్ జూలై టు సెప్టెంబర్, సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ సెమ్ అండ్ థర్డ్ సెమ్ ఈ 3 సబ్జెక్ట్స్ అనేవి కవర్ చేద్దాం. అండ్ ఫస్ట్ వన్ వర్క్షాప్ టెక్నాలజీ. ఫస్ట్ సెమ్లో మనకు వర్క్షాప్ టెక్నాలజీ ఉంటుంది. అండ్ సెకండ్ అండ్ థర్డ్ సెమిస్టర్లో కూడా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్ అనేది హెవీ వెయిటేజ్ సబ్జెక్ట్ కాబట్టి ఓకేనా. సో ఈ పీరియడ్లో జూలై టు సెప్టెంబర్లో ఎంత హాట్ టాపిక్స్ అండ్ వెయిటేజ్ ఎక్కువ టాపిక్స్ కవర్ చేస్తే తర్వాత మనం సింపుల్ టాపిక్స్కి అనేది వెళ్ళిపోవచ్చు, విచ్ ఈజ్ లైక్ సెప్టెంబర్ టు డిసెంబర్ కానీ ఓకేనా, జనవరి టు మార్చ్ వరకు కానీ అప్పుడు లైట్ వెయిటేజ్ టాపిక్స్ అనేది కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు టైం ఎక్కువ ఉంటుంది, సో ఎక్కువ టైం అనేది మ్యాక్సిమం టైం అనేది దీనికి కేటాయించవచ్చు. నెక్స్ట్ వన్ ఇంజనీరింగ్ మెకానిక్స్. సో వీ నో ఇంజనీరింగ్ మెకానిక్స్ ఇట్స్ ఏ సింపుల్ సబ్జెక్ట్. బేసిక్ డెఫినేషన్స్ ఉంటాయి అండ్ బేసిక్ ఫార్ములేస్ ఉంటాయి, ఈక్వేషన్స్ ఉంటాయి అండ్ డెరివేషన్స్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెరివేషన్స్ కూడా కొంచెం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. సో బోత్ ఆర్ సేమ్ సబ్జెక్ట్స్, సో సేమ్ టాపిక్స్ కాబట్టి సెకండ్ సెమ్ ఆర్ థర్డ్ సెమ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ థర్మోడైనమిక్స్, విచ్ ఈస్ బేసిక్ థర్మోడైనమిక్స్. థర్డ్ సెమ్లో బేసిక్ థర్మోడైనమిక్స్ ఉంటుంది. ఇది కవర్ చేసి ఈ 4 టాపిక్స్ అనేది 4 సబ్జెక్ట్స్ అనేవి మనం జూలై టు సెప్టెంబర్లో, ఎందుకంటే మ్యాక్సిమం వెయిటేజ్ ఇట్ విల్ కవర్ అరౌండ్ 20 మార్క్స్. ఇట్ విల్ కవర్ అరౌండ్ ఒక 7 మార్క్స్ ఓకేనా. సో బేసిక్గా ఒక 30 మార్క్స్ అనేది జూలై టు సెప్టెంబర్లోనే కవర్ అయిపోతుంది మీకు ఓకేనా. సో నెక్స్ట్ వన్, సో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి ఫర్ ఎవ్రీ డే. సో ప్లాన్ 5 hours per డే ఓకేనా. సో మార్నింగ్ 2 hours కేటాయించండి, ఈవినింగ్ 2 hours, బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఓకేనా 1 hour అనేది కేటాయించండి. సో మార్నింగ్ 2 hours, మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ సబ్జెక్ట్స్ ఉండేటట్టు చూసుకోండి ఓకేనా. అండ్ థియరిటికల్ పార్ట్, మోస్ట్ ఇంపార్టెంట్లీ థియరిటికల్ పార్ట్ అనేది చూసుకోండి. సో నెక్స్ట్ ఈవినింగ్ ఆఫ్టర్ కమింగ్ టు కాలేజ్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉంటే ఆఫీస్ నుండి వచ్చాక కూడా కానీ సో మీరు మ్యాక్సిమం ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఫోకస్ చేయండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ ఎంసీక్యూస్ కానీ దానిపైన ఫోకస్ చేయండి.
అండ్ ఇది అయిపోయాక ఆఫ్టర్ డిన్నర్ ఆర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ సో క్విక్ రిక్యాప్ అనేది చేసి చూసుకోండి. సో ఏవైతే మనం చూసుకున్నామో మార్నింగ్ 2 అవర్స్లో థియరిటికల్ పార్ట్ అనేది కవర్ చేసుకున్నాం అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవే ఉన్నాయో దాని థియరిటికల్ పార్ట్ అనేది కవర్ చేసినాం కాబట్టి అండ్ నెక్స్ట్ 2 అవర్స్ ఏం చేసినాం ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎంసీక్యూస్ చేసినాం కాబట్టి ఈ ఎంటైర్ ఏవేవైతే కవర్ చేసిరో ఓకేనా ఆ క్విక్ రీక్యాప్ అనేది చూసుకోండి ఓకేనా. సో ఆ 1 అవర్లో చూసుకున్నామంటే నెక్స్ట్ మనకి ఈజీ అవుతుంది. సో నెక్స్ట్ అండ్ థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ అనేది ఎట్లా ప్లాన్ చేసుకోవాలి. సో సెప్టెంబర్ వరకు మనం అనేది ప్లాన్ చేసుకున్నాం. నెక్స్ట్ అక్టోబర్ టు డిసెంబర్ ఓకేనా. అక్టోబర్ టు డిసెంబర్ అనేది సెకండ్ అండ్ థర్డ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్స్ ఉండేటట్లు చూసుకోండి. విచ్ ఈస్ థర్మల్ ఇంజనీరింగ్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ ఇట్ విల్ ఆల్సో ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇట్ విల్ కవర్ అరౌండ్ 8 to 10 మార్క్స్. అండ్ థర్మోడైనమిక్స్ ఆల్రెడీ మనం బేసిక్ థర్మోడైనమిక్స్ అందులో చూసుకున్నాం కాబట్టి ఇందులో ఒక 8 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ సో మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో మ్యాక్సిమం ప్రాబ్లమెటిక్సే ఉంటాయి కాబట్టి సో మ్యాక్సిమం టైం అనేది దీనికి కేటాయించవచ్చు. సో ఇట్ విల్ కవర్ అరౌండ్ 10 మార్క్స్ ఓకేనా. అప్రాక్సిమేట్లీ 30 మార్క్స్ కూడా ఇందులో కవర్ అయిపోయింది ఓకేనా. సో నెక్స్ట్ జూన్ టు మార్చ్ ఓకేనా. జూన్ టు మార్చ్ ఎట్లా ప్లాన్ చేస్తారంటే లైట్ సబ్జెక్ట్స్ అనేవి క్యారీ చేయండి. లైక్ ఎట్లా అంటే సో క్విక్గా అయిపోయే సబ్జెక్ట్స్ లైక్ క్యాడ్ క్యామ్ కానీ మెషిన్ డ్రాయింగ్ కానీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ అండ్ ఆల్సో దాంతోపాటు ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈ 3 ప్లాన్ చేసుకోండి. సో ఇవి ఈ టైంలో ఎందుకు ప్లాన్ చేసుకో అని చెప్తున్నా అంటే క్యాడ్ క్యామ్ సో 5 మార్క్స్ అనేది కవర్ అవుతుంది. అరౌండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇదొక 5 మార్క్స్. కంప్లీట్ థియరిటికల్ సబ్జెక్టు చాలా టైం కేటాయించాల్సి వస్తుంది. సో అంత టైం అనేది దీనికి యూటిలైజ్ చేసుకోకండి ఓకేనా. మ్యాక్సిమం ఎంత తక్కువైతే అంత తక్కువ వరకు చూసుకోండి, అంతేగాని ఎక్కువ టైం కేటాయించాల్సిన అవసరం అయితే లేదు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి. అండ్ మెషిన్ డ్రాయింగ్ విచ్ విల్ కవర్ 3 to 5 మార్క్స్ ఓకేనా. సో అందరూ ఇంజనీరింగ్ అనేది మంచిగా ప్లాన్ చేసుకుంటారు, ఇంజనీరింగ్ అనేది వెల్ ప్రిపేర్డ్గా ఉంటారు, ప్రాబ్లమ్ సాల్వింగ్లో క్విక్గా ఉంటారు, అన్నీ వెల్గా చేస్తారు. కాకపోతే కమింగ్ టు ఎంపీసీ దే విల్ స్కోర్ లెస్ మార్క్స్ ఓకేనా. సో మ్యాథ్స్ విల్ కవర్ అరౌండ్ 50 మార్క్స్ అండ్ ఫిజిక్స్ అండ్ ఫిజిక్స్ 25 అండ్ కెమిస్ట్రీ 25 మార్క్స్. 100 మార్క్స్ అనేది మీరు ప్లాన్ చేసుకున్నారు ఓకేనా. 100 మార్క్స్ అనేది మీరు ప్లాన్ చేసుకున్నారు, కానీ ఈ 100 మార్క్స్ కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి ఓకేనా. ఓన్లీ ఇంజనీరింగే కాదు, ఎంపీసీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. చాలామంది లైట్ తీసుకుంటారు, మ్యాథ్స్ కదా నాకు అంత బ్యాక్గ్రౌండ్ లేదు, మ్యాథ్స్ అంత టఫ్గా ఉంటుంది, ఎక్కువ టైం సో మ్యాథ్స్ అనేది లైట్ తీసుకోకండి. డైలీ ఇఫ్ పాసిబుల్ డైలీ ఒక 15 minutes అయినా మ్యాథ్స్ కోసం కేటాయించు ఓకేనా. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అనేది. దానికి కూడా వెయిటేజ్ చాలా 50 మార్క్స్ అంటే అరౌండ్ ఒక 30 to 35 మార్క్స్ స్కోర్ చేసినాం అనుకో మ్యాథ్స్లో. ఇంజనీరింగ్ ఒక 70 మార్క్స్ వచ్చిన దెన్ 105 యూ విల్ గెట్ ఎ గుడ్ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ హియర్ ఓకే. సో నువ్వు ప్లాన్ చేసుకుంటావు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్కి 70 మార్క్స్ వచ్చేటట్లు నువ్వు చూసుకుంటావు, నువ్వు ప్లాన్ చేసుకుంటావు. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటాయి, నీకు ఆ స్టఫ్ ఉంటుంది, నీకు ఆ బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మెకానికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో బేసిక్ నీకు టెక్నికల్ స్టఫ్ అనేది ఉంటుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే మ్యాథ్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తాం. సో మ్యాథ్స్ అనేది మంచిగా ప్లాన్ చేసుకోండి. ఇఫ్ పాసిబుల్ డైలీ 10 to 15 minutes అనేది మ్యాథ్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి చూసుకోండి. ఫిజిక్స్ కెమిస్ట్రీ కాబట్టి అంత ఎట్లా ఉన్నా యూ విల్ గెట్ అరౌండ్ 10 to 12 మార్క్స్ ఓకే. మీరు ఈ క్వార్టర్లో డైలీ ఒక 1 hour 2 hours చూసుకున్నా కూడా యూ విల్ గెట్ ఏ గుడ్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ వాట్ ఎవర్ ఓకేనా. కాకపోతే మ్యాథ్స్ అనేది మంచిగా ప్లాన్ చేసుకోండి, మ్యాథ్స్ అనేది మంచిగా స్కోర్ అయ్యేటట్టు చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ సో మీకు హాలిడేస్ వస్తాయి లైక్ సండేస్ కానీ దసరా హాలిడేస్ కానీ లైక్ ఆ టైంలో ఎట్లా షెడ్యూల్ చేసుకోవాలంటే 10 hours రూల్ పెట్టుకోండి, 10 hours ఏ డే ఓకేనా. ఆ 10 hours ఏ డేలో 6 hours ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆర్ ప్రాబ్లమేటిక్ సబ్జెక్ట్స్ దీనిపైన ఫోకస్ చేయండి. లైక్ కమింగ్ టు కోర్ సబ్జెక్ట్స్ చూసుకుంటే మనకు
థర్మల్ ఉంది, థర్మల్ ఇంజనీరింగ్ ఉంది, అందులో హీట్ పవర్ ఇంజనీరింగ్ ఉంది, థర్మల్ ఇంజనీరింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఉంది, అందులో త్రీ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. థర్మల్ ఇంజనీరింగ్లో 3 సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. R&AC కూడా సైకిల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సమ్ బిట్ ఆఫ్ ప్రాబ్లమెటిక్ కూడా R&AC కాబట్టి. సో ఈ సబ్జెక్ట్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. మ్యాక్సిమం సాటర్డేస్లో ఆర్ సండేస్లో మీకు వీలున్నప్పుడు, లైక్ హాలిడేస్ ఉన్నప్పుడు 10 అవర్స్ రూల్ పెట్టుకోండి. ఆ టైంలో మీరు 6 అవర్స్ అనేది ఈ సబ్జెక్ట్స్ కోసం, లైక్ మెకానికల్, కమింగ్ టు మెకానికల్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ సాలిడ్ మెకానిక్స్ కావచ్చు, అండ్ థర్మోడైనమిక్స్ కావచ్చు, థర్మల్ కావచ్చు, అండ్ లైక్ R&AC, లైక్ సమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, దానికోసం కేటాయించండి. మిగతా 4 అవర్స్ ఏం చేయాలంటే, లైక్ వీ హ్యావ్ ప్రొడక్షన్ టెక్నాలజీ. ఓకే, ప్రొడక్షన్ టెక్నాలజీ ఉంది. అండ్ నెక్స్ట్ క్యాడ్ క్యామ్ లాంటి ఈజీ సబ్జెక్ట్స్ తొందరగా అయిపోయేటట్టు చూసుకోండి. ఆ క్యాడ్ క్యామ్ లాంటి ఈజీ సబ్జెక్ట్స్ చూసుకోండి. లైక్ ఇంకా ఫ్లూయిడ్ మెకానిక్స్, ఇందులో మర్చిపోయినా, ఫ్లూయిడ్ మెకానిక్స్ కూడా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఓకేనా. సో మ్యాక్సిమం ఈ 3 సబ్జెక్ట్సే మీకు అరౌండ్ ఒక 30 to 40 మార్క్స్ అనేది ఇందులోనే కవర్ అయిపోతుంది. ఓకేనా. సో 60 to 40 పెట్టుకోండి మెకానికల్లో. ఓకే, 60 మార్క్స్ అనేది మీకు థియరీ పరంగా వస్తుంది, అండ్ 40 మార్క్స్ అనేది ప్రాబ్లమెటిక్లో వస్తుంది. ఓకేనా. ఈ ప్రాబ్లమెటిక్ వచ్చేవి మ్యాక్సిమం ఈ 3-4 సబ్జెక్ట్సే. ఓకేనా. మెయిన్గా ఈ 3 సబ్జెక్ట్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ యూ విల్ కవర్ ద ప్రాబ్లమెటిక్ ఏరియా. ఓకే. సో థియరిటికల్ పార్ట్ అంటే నథింగ్ బట్ వీ హ్యావ్ మేజర్లీ ప్రొడక్షన్ టెక్నాలజీ, లైక్ ఈ సబ్జెక్ట్స్ చూసుకుంటే మనకు థియరీ పార్ట్ అనేది అయిపోతుంది. అండ్ ఆల్సో DMM1, డిజైన్ ఆఫ్ మెషిన్ ఎలిమెంట్స్ 1, అండ్ DMM2, అండ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. ఇవి థియరీ టాపిక్స్. సో మ్యాక్సిమం ఈ 7-8 సబ్జెక్ట్స్ అయిపోయినా కదా. సో మ్యాక్సిమం ఎంటైర్ ఈసెట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మొత్తం, ఈసెట్ వెయిటేజ్ మొత్తం ఇందులోనే కవర్ అయిపోతుంది, ఇంజనీరింగ్ వెయిటేజ్ అనేది. సో ఇట్లా ప్లాన్ చేసుకోండి. సో ఆల్రెడీ శ్రీ అకాడమీలో 2 బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయినాయి. వన్ ఈస్ 9 to 1 PM అండ్ అనదర్ 5:30 to 7:30. సో ఫర్ ఎనీ క్వైరీస్, ఓకేనా, 8885-352-352 కాల్కి కాంటాక్ట్ చేయండి. సో ఆల్ ద బెస్ట్. సో మంచిగా ప్రిపేర్ కావండి, మంచి ఒక స్ట్రాటజీ ప్లాన్ చేసుకోండి. సో ఫస్ట్ వెయిటేజ్ చూసుకోండి, వెయిటేజ్ అనేది మర్చిపోకండి. మీరు వెయిటేజ్ చూసుకొని దాని పరంగా మీరు అకార్డింగ్ టు ద వెయిటేజ్ మీరు అనేది ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. ఓకేనా. ఫస్ట్ క్వార్టర్లో జూలై టు సెప్టెంబర్ ఏం చేస్తారు మీరు? సో సమ్ ప్రొడక్షన్ టెక్నాలజీ లాంటి థియరిటికల్ టాపిక్స్ ఉంటాయి కదా, అవి ఫస్ట్ క్వార్టర్లో ట్రై చేయండి. అండ్ సెకండ్ క్వార్టర్లో సాలిడ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ లాంటి హార్డ్ థియరీ ప్లస్ ప్రాబ్లమెటిక్ 2 కవర్ అయ్యే టాపిక్స్ అనేవి చూసుకోండి. అండ్ లాస్ట్ క్వార్టర్లో ఏం చేస్తారు మీరు? క్విక్గా అయిపోయే సబ్జెక్ట్స్ లైక్ క్యాడ్ క్యామ్ కానీ, ఇంజనీరింగ్ డ్రాయింగ్ కానీ, ఆర్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కానీ, ఇట్లాంటి సబ్జెక్ట్స్ అనేవి తొందరగా అయిపోయేటట్టు చూసుకోండి. అండ్ ఎంపీసీ కూడా మీరైతే నెగ్లెక్ట్ చేయొద్దు. మ్యాక్సిమం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ థర్డ్ క్వార్టర్లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ మ్యాథ్స్ ఇఫ్ పాసిబుల్ డైలీ ఒక 10 to 15 minutes అనేది మ్యాథ్స్ కోసం కేటాయిస్తే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.